మాగంటి రూపను అదే స్థానం నుంచి పోటీ చేయిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులను ఒక్కసారి పరిశీలిస్తే శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక్ గజపతిరాజు, అరకు కిషోర్, విశాఖపట్నం ఎం భరత్, అనకాపల్లి ఆడారి ఆనంద్, కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం గండి హరీష్ మాధవ్, రాజమహేంద్రవరం మాగంటి రూప, నర్సాపురం శివరామరాజు, ఏలూరు మాగంటి బాబు, మచిలీపట్నం కొనకళ్ళ నారాయణరావు, విజయవాడ కేశినేని నాని, గుంటూరు గల్లా జయదేవ్, నరసరావుపేట రాయపాటి సాంబశివరావు, బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు సిద్ధ రాఘవరావు, నెల్లూరు బీదా మస్తాన్రావు, తిరుపతి పనబాక లక్ష్మి, చిత్తూరు ఎన్ శివప్రసాద్, కడప సిహెచ్ ఆదినారాయణరెడ్డి, రాజంపేట డి సత్యప్రభ, కర్నూలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల మాండ్ర శివానందరెడ్డి, అనంతపురం జేసీ పవన్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటు స్థానానికి నిమ్మల కృష్ణప్పను ఎంపిక చేశారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇక టీడీపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి పూర్తి సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు చెప్పండి. టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? టీడీపీ లోక్సభ అభ్యర్థులతో పాటుగా మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి ఒక 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అర్ధరాత్రి 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాబితా విడుదల చేశారు. లోక్సభ అభ్యర్థుల వివరాలు చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 25 స్థానాలకు గాను దాదాపుగా ఒక 15 మంది సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం దక్కింది. శ్రీకాకుళం చూస్తే సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక్ గజపతిరాజుకు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే అనకాపల్లిలో గతంలో ఎంపీగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లడంతో ఆ స్థానంలో అడారి ఆనంద్ను అనకాపల్లి ఎంపీ రేస్ లో నిలబెట్టారు. విశాఖపట్నం నుంచి గతంలో బీజేపీ టీడీపీ అలయన్స్ లో భాగంగా బీజేపీకి ఆ సీటు వెళ్ళింది. ఈసారి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు ఎం భరత్ ను విశాఖపట్నం ఎంపీ బరిలో దించుతున్నారు. అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, రాజమహేంద్రవరం నుంచి మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవికి అవకాశం ఇచ్చారు. కాకినాడ నుంచి ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి చలమలశెట్టి సునీల్ కు కాకినాడ నుంచి బరిలో దించుతున్నారు. అమలాపురం నుంచి అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తున్నారని మొదట్లో ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా హర్ష్ కుమార్ కు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి సమాచారం ఉంది. అయితే సడన్ గా రాత్రి అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి సమీక్షలో హర్ష కుమార్ బదులుగా మాజీ స్పీకర్ జిఎంసీ బాలయోగి కుమారుడు జిఎంసీ హరీష్ పేరు తెర మీదకి వచ్చింది. వాస్తవంగా అయితే ముందుగా హరీష్ ను అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పంపాలని అధిష్టానం అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అమలాపురం ఎంపీగానే హరీష్ ను బరిలోకి దించుతున్నారు. అలాగే ఏలూరుకు సిట్టింగ్ ఎంపీగా మాగంటి బాబు, విజయవాడ కేశినేని నాని, మచిలీపట్నం కొనకళ్ళ నారాయణ, గుంటూరు గల్లా జయదేవ్, నరసరావుపేట రాయపాటి సాంబశివరావు, బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి ఈ 6 స్థానాలు కూడా సిట్టింగ్ ఎంపీలకి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక ఒంగోలులో మంత్రి సిద్ధారాఘవరావును ఒంగోలు నుంచి బరిలోకి దించుతున్నారు. నెల్లూరు నుంచి బేదా మస్తాన్ రావును దించుతున్నారు. కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉంటున్నారు. రాజంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట నుంచి లోక్సభ బరిలో దించుతుంది టీడీపీ అధిష్టానం. అలాగే కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల నుంచి మాండ్ర శివానంద రెడ్డి, అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. హిందూపురం నుంచి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ కి అవకాశం ఇచ్చారు. తిరుపతికి ఇటీవల పార్టీలో చేరినటువంటి పనబాక లక్ష్మికి తిరుపతి ఎంపీగా బరిలో దించుతున్నారు. మొత్తం 24తో పాటుగా నరసాపురం ఎంపీ స్థానాన్ని ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేటుకూరి వెంకట శివరామరాజుని నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించుతున్నారు. మొత్తం 25 స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. దీంతో జాబితా కూడా విడుదల చేశారు. ఈ రోజు నుంచి కూడా అభ్యర్థులంతా ప్రచారంలో ఉండాలి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకులందరికీ కూడా పిలుపునిచ్చారు. దీంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి
36 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. 35 స్థానాలు అయితే రిలీజ్ చేశారు. వీటిలో కొన్ని స్వల్ప మార్పులు కూడా జరిగినవి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండకు చెందినటువంటి రాజధాని ప్రాంతం తాడికొండకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు వాస్తవంగా మొదటి జాబితాలో శ్రావణ్ కుమార్ కు చోటు ఇవ్వలేదు. తాడికొండకు మాల్యాద్రిని ఎంపిక చేశారు. అయితే శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇవ్వాలంటూ తాడికొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ నేతలు ఆందోళనకు దిగడము, సీఎం చంద్రబాబు నివాసం వద్ద నిరసనలకు దిగడంతో పాటుగా మూకుమ్మడి రాజీనామాలకు సైతం పార్టీ నేతలు సిద్ధపడడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. మరోసారి శ్రావణ్ కుమార్ కి కూడా అవకాశం ఇస్తూ నిన్న విడుదల చేసినటువంటి జాబితాలో తాడికొండ ఎమ్మెల్యేగా శ్రావణ్ కుమార్ ను కేటాయించారు. ఇక మిగిలిన సిట్టింగ్ స్థానాలు చూసినట్లయితే విజయనగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేసాల గీతకు టికెట్ ఇవ్వకుండా ఎంపీ అశోక్ గజపతిరాజు కుటుంబానికి చెందిన అదితి గజపతిరాజుకు విజయనగరం టికెట్ కేటాయించారు. అలాగే నెల్లిమర్లకు పతిపాడ నారాయణ స్వామిని కేటాయించారు. ఇక భీమిలిలో మరో విషయం ఏంటంటే భీమిలికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ఈ స్థానంలో ఎవరు వస్తారు అనే దాని మీద కూడా కొంచెం సస్పెన్స్ నెలకొంది. కానీ సడన్ గా భీమిలికి సబ్బం హరిని ఎంపిక చేశారు. సబ్బం హరి ప్రస్తుతానికి ఇంకా పార్టీలో చేరలేదు. ఆయన పార్టీలో చేరక ముందుకే సబ్బం హరికి టికెట్ కేటాయిస్తూ కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గాజువాక, పెందుర్తి, మాడుగుల, చోడవరం, అమలాపురం, నిడదవోలు, నరసాపురం ఈ 7 స్థానాలకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. పోలవరంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడము, చంద్రబాబు నివాసం వద్ద మొడియం శ్రీనివాస్ అనుచరులు అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళనకు దిగి బాహాబాహికి జరగడంతో మొడియం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వకుండా అధినేత నిరాకరించారు. పోలవరానికి బోరగం శ్రీనివాస్ ను ఎంపిక చేశారు. ఈయన టీడీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. అలాగే తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్, బాపట్ల నుంచి మాత్రం అన్నం సతీష్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నం సతీష్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.